విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత శక్తిని బయటకు తీసేందుకు సైన్స్ ఫెయిర్ విజ్ఞాన ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారు తయారు చేసిన వివిధ రకాల సైన్స్ నమూనాల్ని ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శనలో ఉంచిన వివిధ రకాల సైన్స్ పరికరాలు అటు ఉపాధ్యాయుల్ని ఇటు విద్యార్థులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని వెలికితీయాలంటే వారిలో సైన్స్ పట్ల ఎక్కువ మక్కువ కల్పించి వారికి సైన్స్ పట్ల అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. ఇవాళ ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. ఈ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సర్ సివి రామన్ గారు తన నూతన ఆవిష్కరణను ఆవిష్కరింపజేశారు. ఇవాళ ఏంటంటే ఇప్పుడు సముద్రంలో నీరు, ఆకాశం ఎందుకు బ్లూ కలర్లో కనిపిస్తుంది అనే దాని మీద ఆయన చేసిన పరిశోధనకు ఫలితంగా దానికి కారణాన్ని వెతికి ప్రపంచానికి తెలియజెప్పినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి సైన్స్కు ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు విద్యార్థులందరూ కూడా దేశవ్యాప్తంగా విద్యార్థులంతా కూడా తాము చేసినటువంటి పరిశోధనల్ని ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చి ప్రపంచానికి తెలియజేస్తారన్నమాట. ఈ సందర్భంగా భారత ప్రభుత్వము ఈ సైన్స్ దినోత్సవం నాడు శాస్త్రవేత్తలకు విద్యార్థులను ప్రోత్సహిస్తూ వాళ్ళకు మంచి బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా జరిగే సైన్స్ పండుగ. ఈరోజు స్ఫూర్తిగా తీసుకుని చాలామంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్ని ప్రజల ముందుకు తీసుకొస్తారు. విద్యార్థులలో సైన్స్ పట్ల అవగాహన, స్ఫూర్తిని నింపి సైన్స్ అంటే ఏంటి, ఎందుకు మనం సైన్స్ తీసుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏమిటి అని వాళ్ళు నేర్చుకుంటూ విద్యార్థుల సమాజానికి తాము చేసేటువంటి సేవల్ని మనం గుర్తిస్తారు. ఇటీవల ఒక అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది. ఏంటంటే డయాబెటీస్ జబ్బు ఉన్న వాళ్ళకు, ఈ టైప్ 1 డయాబెటీస్ మధుమేహం వాళ్ళకు ఇన్సులిన్ తీసుకునే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇన్సులిన్ దాని స్థానంలో త్వరగా ఒక కొత్త మందు రాబోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాగే కొన్ని అయితే దీని మీద పరిశోధనలు ఇంకా సాగాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిశోధనలు సరిపోవట్లేదు. జాతీయ స్థాయిలో అనేక సంస్థలు ఉన్నాయి. ఐసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా దీని మీద ఎంతో కృషి చేసి కొత్త విషయాలను కనిపెడుతున్నారు. ఇట్లానే దేశవ్యాప్తంగా కొన్ని ప్రఖ్యాతిగన్నటువంటి సైన్స్ సంస్థలు ఉన్నాయి. ఎవరి స్థాయిలో వాళ్ళు వీటి పట్ల, సైన్స్ పట్ల మంచి ఉత్సాహం కలిగిస్తూ వాళ్ళు కొత్త అంశాలన్నీ జోడిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కె శివప్రసాదరావు, ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్, జెడ్పీహెచ్ఎస్ బాయ్స్, బద్వేల్ స్కూల్, బద్వేల్, కడప జిల్లా. ఈరోజు సర్ సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న సందర్భంగా మనం జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మా పిల్లలు అనేక రకాలైన ఎగ్జిబిట్స్ కానివ్వండి, నమూనాలు కానివ్వండి తయారు చేశారు. ముఖ్యంగా వాటిల్లో హైడ్రాలిక్ ప్రాజెక్టు, అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్స్ కానివ్వండి, వాటర్ పొల్యూషన్ కానివ్వండి, అలాగే గ్రీన్ రెవల్యూషన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఇగ్లూస్ ఎలా ఉంటాయి, అలాగే మైక్రోస్కోప్ ఎలా ఉంటుంది అనే ఎగ్జిబిట్స్ అన్నీ కూడా తయారు చేశారు. అవన్నీ కూడా ముచ్చటగా ముఖ్యంగా ఈరోజు సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్భంగా ముఖ్యంగా సివి రామన్కు 1930లో నైట్హుడ్ అనే బిరుదు వచ్చింది. అందుకు అతనికి ఆయన యొక్క నేమ్కు ముందు సర్ అనే బిరుదు కూడా ఇచ్చారు. అలాగే 1954లో భారతరత్న అనే అవార్డు కూడా ముఖ్యంగా మన రాజగోపాలాచారి, అదేవిధంగా సర్ సివి రామన్, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్, వీళ్ళ ముగ్గురికి కూడా 1954లో అవార్డు ఇవ్వడం జరిగింది, భారతరత్న. అలాగే నోబెల్ ప్రైజ్ కూడా మనకు 1930లో 1928 ముఖ్యంగా ఆ రోజు రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్భంగా
నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది సార్ సివి రామన్కు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చంద్రశేఖర్, రంగనాథ్, అమ్మ అయ్యంగార్, అదేవిధంగా తల్లి పార్వతి అమ్మల్, వాళ్ళ యొక్క మిసెస్ అంటే వాళ్ళ భార్య కనకాదేవి లోకసుందరి అమ్మాల్. ఆ విధంగా ఇవన్నీ కూడా ముఖ్యంగా పిల్లలకు ఈ యొక్క ప్రదర్శనల మీద అవగాహన కల్పించడానికి, సైన్స్ యొక్క ప్రాముఖ్యత తెలియచేయడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము రాయలసీమ ఇంగ్లీష్ మీడియం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏసియన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో నా యొక్క ఉపన్యాసం